Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. దానికి డబ్బు ఇంకేదన్నా చూసుకొని వచ్చిన వారికి ఇప్పుడు కాంగ్రెస్లో ఒక సిద్ధాంతం ఉంది. ఎవరు కానీ అంటే పార్టీలో జాయిన్ అయిన వెంటనే ఒక పార్టీ ఫ్యామిలీలో ఇద్దరికి ఇవ్వకూడదు అని చెప్పి ఈయల్ల ఆ సిద్ధాంతాన్ని కూడా పక్కకు పెట్టి మైనంపల్లి హనుమంతరావు గారి కొడుకు 2 సీక్రెట్లు ఓకే అని చెప్పేసి ఆయన పబ్లిక్గా అనేక ప్రెస్ మీడియాల ముందు చెప్తా ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే ఇవాళ బీఆర్ఎస్లో పొసకక కాంగ్రెస్లోకి వచ్చిన ఆయన రేపు కాంగ్రెస్లో గెలిచినాక ఇలా నాకు 2 సీట్లు నా కొడుకు ఇస్తేనే కాంగ్రెస్లోకి వస్తా అంటే కూడా కాంగ్రెస్ వాళ్ళను ఆహ్వానిస్తూ ఉంది జోలే దాసి. సరే మంచిదే, రేపు పొద్దున నా కొడుకు నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీలోకి పోతా అంటే సో ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలకి ఇలా కాంగ్రెస్ బలమైన పునాది కాదంటున్నాం మేము. ఇవల్ల మా బీజేపీకి ఉన్నటువంటి క్యాడర్లో అంటే సంస్థాగతంగా పార్టీలో సుదీర్ఘకాలంగా లేని నేతలు ఎవరైనా పార్టీలకు వచ్చి మళ్ళీ పోతారు అని అంటే అదొక పుకారు నడుస్తూ ఉంది. ఇలా సోకాల్ లీడర్స్ అంటున్నట్టుగా మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే విజయశాంతి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైనా అసంతృప్తులు ఉంటే అధిష్టానంతో మాట్లాడుకుంటారు, అంత ఈజీగా పోరు. ఒకవేళ పోతారు అని అనుకుంటే నిజంగా సిద్ధాంతాలకు కట్టుబడిన వాళ్ళు ఎవరైనా పార్టీ మారుతారు. దానికి అధిష్టానం ఎవరికి ఎప్పుడు ఎట్లా చూసుకోవాలో తెలుసు. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇలా కాంగ్రెస్లు నిజంగా కనుక ఓపుంటే నిజమైన కార్యకర్తలు ఎవరైతే మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారో వాళ్ళు పనిచేస్తారు అనుకుంటే వాళ్ళు నిలబడగలుగుతారు. ఇదివరకు కాంగ్రెస్కు అపవాదం ఉంది. కేసీఆర్ గారు సంతల పశువులను కొన్నట్టు ఉన్నోళ్ళందరినీ కొనేసారు. మొన్న కూడా జరిగింది అదే. అంటే ఇలా ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ కోల్పోయింది. సో ఆ రకంగా మేము ఏమంటున్నాం అంటే ఇలా వచ్చే వీళ్ళందరూ కూడా ఒక గెలుపు గుర్రాలను మాత్రమే చూస్తున్నారు తప్ప అక్కడ సామాజిక న్యాయం కూడా చూడలేదు. కాంగ్రెస్ గెలుపు గుర్రాలు అనేది ఇంపార్టెంట్. గెలుపు గుర్రాలు అంటే వారికి కేవలం డబ్బు, అంగబలం, ఆర్థిక బలం ఇవన్నీ చూసుకొని వాళ్ళని కొనుక్కొని రేపు పొద్దున వీళ్ళు డబ్బులు పెట్టగలుగుతారు, వీళ్ళు గెలవగలుగుతారని కొనుక్కుంటే రేపు పొద్దున ఈ పార్టీ మనుగడ సాధిస్తుందా? నిజంగానే ఒకవేళ మంచి మెజార్టీ వచ్చి గెలిచిందని అనుకుంటే మనగడ అనేది ఉండదు. అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంది? కొనుక్కోవడం ఆగమాగమే, మళ్ళీ అమ్ముడుకోవడం ఆగమాగమే,
కనుక ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. తెలంగాణ ప్రజలు విఘ్నులు. సో వీళ్ళు ఆడుతున్న నాటకాలన్నీ ప్రజలైతే గమనిస్తూ ఉన్నారు. రెండవది బీజేపీలో నుంచి ఏవైతే మీరు అంటున్నట్టు ఈ చేరికలు కానీ లేకపోతే పక్కకు వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా, నేను అన్నట్టు నిజంగా సిద్ధాంతాలకు కట్టుబడి అధిష్టానానికి గౌరవించి మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి మీద అభిప్రాయం మీద ఏమాత్రం అనుమానం లేకుండా పనిచేసే వాళ్ళు అందరు ఇక్కడే ఉంటారు. అనుమానం ఉన్నోళ్ళు ఎవరన్నా పోగలిగితే ఇక దాన్ని అధిష్టానం చూసుకుంటుంది అనేది చెప్పగలరు. సో నాగేష్ గారు, కాంగ్రెస్లో చేరికల దూకుడు వారం రోజుల్లోనే పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయంటూ కూడా పేపర్ స్టేట్మెంట్లు గాంధీ భవన్ వర్గాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాయి. దాంతోపాటుగా ఇంకొక ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర నాయకులకు సంబంధం లేదు, కేంద్రం ఏం చెప్తే రాష్ట్రం అది చేయాలి. రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎగ్జాంపుల్ తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా బట్టి వీళ్ళిద్దరు కూడా చెరో మార్గంలో వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సునీల్ కొనుగోలు అదేవిధంగా కేంద్ర బిందువులుగా కూడా కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఇంటర్నల్గా రాష్ట్రానికి సంబంధం లేదు, మొత్తం కూడా కేంద్రం నుంచే నడుస్తూ ఉంది అన్నటువంటి వార్తలు కూడా జోరుగా సాగుతూ ఉన్నాయి. సో ఇది వాస్తవైనా? ముందుగా అమ్మ న్యూస్ వ్యూవర్స్ కి అందరికి గుడ్ ఈవినింగ్ అండి అండ్ నమస్తే. ఈ రోజు సునీల్ అన్న మాట్లాడే మాటలు ఎలా అంటే అది డిస్సాటిస్ఫాక్షన్ లో నుంచి వస్తున్న మాటలు అవన్నీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఎక్కువగా ఉన్నాయి కదా. కొంచెం వీళ్ళు స్టార్టింగ్ లో జిహెచ్ఎంసీ రిజల్ట్స్ అప్పుడు వీళ్ళ మాట తీరు వేరేలాగా ఉంటాయి. ఏది బీజేపీ అధికారం ఫామ్ చేస్తుంది, బీజేపీ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కి అని గట్టిగా గాలిలో మెడలు కట్టుకోవడం స్టార్ట్ చేసి వీళ్ళు. కానీ రియాలిటీ వచ్చేసరికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని తేలిన తర్వాత బీఆర్ఎస్ నుంచే నాయకులు కాంగ్రెస్ లో వలసనప్పుడు గాంధీ భవన్ లో అది ఏది ఉత్సాహం ఓ రకంగా జల్సా జాతర లాంటి మాహోల్ ఉన్నప్పుడు ఇప్పుడు సునీల్ అన్న ఇన్సెక్యూరిటీలో మాట్లాడి బరహాల్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటన్నా అంటే ఇప్పుడు భట్ కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు అన్నగారు కానివ్వండి, రేవంత్ అన్న వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో ఊపు వచ్చింది, అది 100% ఫ్యాక్ట్. ప్రతి ఒక్క కాంగ్రెస్ క్యాడర్ కి చిన్న స్థాయి వరకు అంటే నేషనల్ నుంచి కింది రాష్ట్ర స్థాయి వరకు అందరికి తెలిసిన విషయమే అది. ఇప్పుడు మీరు అంటున్న క్వశ్చన్ ఏంది, మా రెస్పెక్టెడ్ సిఎల్పి గారు మా రెస్పెక్టెడ్ పిసిసి గారి దారులు డిఫరెంట్ దారులు కాదు, దారి ఒకటే పార్టీ, అది కాంగ్రెస్, ఒకటే ఐడియాలజీ, అది కాంగ్రెస్. ఇప్పుడు సెంట్రల్ లో మాకు హైకమాండ్ ఉంటది. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకప్పుడు టిఆర్ఎస్ లో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు కూడా హైకమాండ్ ఢిల్లీలో ఇన్స్టాల్ చేసుకుందిగా. అది ఎందుకు? అది అంటే వీళ్ళు చెప్తున్న ఏంది అంటే వీళ్ళకు నమ్మేటట్టే ఉన్నారా? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఒకవేళ బీఆర్ఎస్ గా మారింది, టిఆర్ఎస్ నీళ్లు నిధులు నియామకాలని ఇక్కడ అందరినీ మోసం చేసి తెలంగాణ సమాజానికి మోసం చేసి ఇప్పుడు ఢిల్లీలో ఆఫీస్ పెట్టుకొని బీఆర్ఎస్ గా మారింది. ఎందుకు మారింది అది? అంటే వీళ్ళు బీఆర్ఎస్ గా మారి అక్కడ ఢిల్లీ నుంచి ఆర్డర్ ఇస్తే ఇక్కడ రాష్ట్రంలో నడిపించాలనేగా. రాష్ట్రంలో నడిపించాలన్నా లేక దేశం మొత్తంలో నడిపించాలన్నా. సో కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ నేషన్ ఓల్డ్ పార్టీ. ఏది మన ఫ్రీడమ్ తీసుకొచ్చి ఇచ్చిన పార్టీ, మహాత్ముడు గాంధీ ఉన్న పార్టీ, రైట్. దేశం కోసం ఎంతో పోరాటాలు చేసి బలిదానాల తర్వాత తీసుకున్న పార్టీ, సత్య అహింసల మీద బేస్ చేసుకొని వచ్చిన పార్టీ, దేశంలో ఉన్న పార్టీ. హైకమాండ్ ఢిల్లీలో ఉంది, ఇప్పుడు నుంచి కాదు. అది ఏది బ్రిటిషర్స్ కన్నా ముందు నుంచే ఉంది, అక్కడి నుంచి. అది బ్రిటిషర్ ఉన్నప్పటి నుంచే ఉంది. సో దానికి హైకమాండ్ ఉంటది. అవును, అక్కడి నుంచి గైడెన్స్ ఉంటాయి. తెలంగాణ సమాజానికి ఏదైతే అవసరమో ఆ దిశగానే గైడెన్స్ ఉంటాయి. ఇంకోటి, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారం ఫామ్ చేస్తే తెలంగాణ సమాజానికి కావాల్సింది తెలంగాణకి ఇచ్చిన పార్టీ లాగా ఎంతో ఎమోషన్ కనెక్ట్ అయి ఉంది. మా ఇక్కడ నీళ్లు నిధులు నియామకాలన్నీ ఎన్నో సాక్రిఫైస్, అప్రాక్సిమేట్లీ 1200 పీపుల్ మన తెలంగాణ సమాజం నుంచి సాక్రిఫైస్ చేసుకున్నారు, ప్రాణ త్యాగాలు చేసుకున్న దానికి రిజల్టే ఈ రోజు తెలంగాణ. ఆ తెలంగాణ ఏంటి? కొందరి చేతుల్లో అదేదో మబ్బి చేస్తున్నారు వీళ్ళు, బంగారు తెలంగాణ అని. ఆ బంగారు తెలంగాణ కొందరి అది ఆ స్టేట్మెంట్ నరేషన్. అది ఇక్కడ తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి అదో స్టేట్మెంట్. అక్కడ బీఆర్ఎస్ లో ఉన్న లీడర్స్ అందరికీ అర్థం కాక అసలు బంగారు తెలంగాణ ఏంది, ఆ కాన్సెప్ట్ ఏంది అర్థం కాక కాంగ్రెస్ లో ఈ రోజు చేరికలు దండిగా ఉన్నాయి. కాంగ్రెసే తెలంగాణ సమాజానికి న్యాయం చేయగలుగుతుంది అన్న కాన్ఫిడెన్స్ ప్రజల్లో కూడా ఉంది. ఇంకో గట్టి నమ్మకం ప్రజల్లో ఉన్నది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే. ఇప్పుడు మొన్న మీరు చూసిన ఈడీ నోటీసులు, మన రెస్పెక్టెడ్ కవిత గారికి ఈడీ నోటీసులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు సింపతి క్రియేట్ చేస్తారు ఏది బీఆర్ఎస్ పట్ల. ఎలాగో బీజేపీ రావట్లేదు, బీఆర్ఎస్ వస్తే రేపు మనకు మద్దతు ఇస్తుంది కదా ఢిల్లీలో, మనం ఆడిందే ఆట కదా అన్నట్టు బీజేపీ బీఆర్ఎస్ ని ప్రమోట్ చేయబోతుంది. సో మా పిసిసి అన్న స్టేట్మెంట్ మీకు మొన్న టీవీలలో మీరు చూసే ఉంటారు.
బహరహాల్ హైకమాండ్ అనేది ఢిల్లీలో ఉంటది, కానీ మాకు తెలంగాణ సమాజానికి మంచి ఏదో చేయడానికే తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెలంగాణ ప్రజల కోరిక మరొక పరిపాలన అందించే పార్టీ లాగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న కానివ్వండి, భట్టి అన్న కానివ్వండి, ఇంకా వేరే లీడర్లు ఎవరైనా కానివ్వండి, అందరు ఓరియంటేషన్ లోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజం కోసం నడుస్తుంది. అది ఇది దాంట్లో ఏం 2 నంబర్ దందా కుష్ని వేసినాయి, ఏదో వేరే వేరే మాటలు చెప్పి ఏది 3 ఎకరాలని, ఇంటింటికి ఉద్యోగం అని, హుసేన్ సాగర్ వాటర్, కోకోనట్ వాటర్ అని ఇలాంటి మాటలు ఉండవు కాంగ్రెస్ పార్టీలో. పోడు భూములకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రీసెంట్ గా మా ఏది ఫార్మర్స్ డిక్లరేషన్ కానివ్వండి, యూత్ డిక్లరేషన్ కానివ్వండి, ఎస్సీ డిక్లరేషన్ కానివ్వండి, మా 6 గ్యారంటీస్ ఏదైతే ఉన్నాయో అది తెలంగాణ సమాజానికి న్యాయం చేసే దిశగా మేము తీసుకున్న నిర్ణయాలు. దానికోసమే మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న లీడర్స్ కూడా నమ్ముతున్నారు. అందుకే మాకు ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ జాయినింగ్ చూసి ఇన్సెక్యూరిటీస్ వచ్చాయి. బీఆర్ఎస్ లో వచ్చాయంటే బీజేపీలో కూడా వచ్చాయి. ఇందాక సునీల్ అన్న ఇక్కడ బీజేపీ కండువా కాదు కప్పుకోవాల్సింది, బీఆర్ఎస్ బీజేపీ 2 కండువాలు కప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరిది ఒకటే క్వశ్చన్ కాబట్టి. ఏది కాంగ్రెస్ అధికార దిశగా వెళ్తుంది, వీళ్ళకి ఎట్టకేలకైనా ఆపాలి. నాగేష్ గారు 1 సెకండ్. వీళ్ళతో పాటుగా బీఆర్ఎస్ మిత్రుడు రాజు యాదవ్ గారు కూడా డిబేట్లో పాల్గొన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సో రాజు యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మొన్ననే పార్టీని వీడిన 2 నాయకులు, సో మనకు తెలుసు, మీ మోయినపల్లి హనుమంతరావు గారు కావచ్చు, అంతేకాకుండా మీ రేగా నాయకు, ఇప్పుడు ప్రజెంట్ మీకు ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ కాసిరెడ్డి కూడా రేపో మాపో పార్టీ వీడతాడు అన్నటువంటి వార్తలు వినబడతా ఉన్నాయి. సో అంతేకాకుండా కుంభం అనిల్ మొన్ననే పార్టీలో 2 నెలల కిందనే చేరిండు భువనగిరి నుంచి, మళ్ళీ తిరిగి మళ్ళీ సొంత గుటికి వెళ్ళిండు. సో ఇప్పుడు ఏంది ఇక్కడ పార్టీలో అసంతృప్తి లేదా టికెట్లపై ఆశలు పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కేసీఆర్ అడియాశలు చేసిండు అన్నటువంటి ఆలోచనతోన, కొందరికైతే ఇక్కడ హనుమంతరావు అయితే క్లియర్ టైటిల్, కొడుకు సీటు కావాలి అన్నాడు, ఇయ్యలేదు, వెళ్ళిపోయిండు. అనిల్ కుమార్ కూడా టికెట్ ఆశించి వచ్చిండు, టికెట్ ఇవ్వలేదు, వెళ్ళిపోయిండు. సో ఇట్లా చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు. సో మరి బిగ్ బాస్ ఏం చేయబోతా ఉన్నాడు? ప్రణయ్ అలా స్మార్ట్ గా కనిపిస్తున్నాను, క్వశ్చన్స్ కూడా బాగా స్మార్ట్ గా ఉన్నాయి ఇవి. చెప్పండి రాజేంద్ర గారు. ఇప్పుడు ఇట్లా పార్టీలు మారేటోళ్ళు ఇలాగ అలవాటు అయిపోయింది. ఓకే, ఇవాళ మైనంపల్లి గాని ఇంకెవరు గాని వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు పార్టీలు మారుతున్నారు, కానీ ప్రజలకు ఏదో మంచి చేద్దాము అని ఎవరికి ఆలోచన లేదు. ఎంతవరకు వాళ్ళకి పదవులు కావాలా, వాళ్ళకి టికెట్లు కావాలా, ఇదే మాత్రము, వేరే ఏది లేదు. ప్రజలకి సేవ చేయాలని ఉంటే పదవి ఉన్నా లేకున్నా సేవ చేయొచ్చు. మైనంపల్లి గారిని తీసుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. వాళ్ళ కొడుకు సేవ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఎవరు చేయమన్నారా? ఎవరు చేసారు? మా మెదకు పబ్లిక్ ఏమన్నా మెదక్ కాన్స్టిట్యూన్సీ జనాలు అక్కడ తిండికి లేదు తిప్పలికి లేదని ఈయన కొట్టు పెట్టి నేను ఇంటికి వచ్చి తర్వాత కొట్టిరు ఎవరైనా? ఈయన దగ్గర అక్రమ సంపాదన ఎక్కువ అయిపోయి ఈయన పోయి ఆ కొడుకుతో అక్కడ వంచిపించిండు డబ్బులు. వినబడుతుంది అప్పుడనే? ఈయన దగ్గర అడ్డగోలుగా సంపాదించేసిండు కాబట్టి తీసుకుపోయి ఆడ కొడుకుతో మంచిపించిండు. ఎవరికి ఏం మంచి చేసిండని చెప్పి, ఒకటి ఆయన పార్టీకి కట్టుబడి ఉన్నాడని ఆయనకు టికెట్ ఇచ్చింది. నాకు కాదు, నా కొడుకు కూడా కావాలంటే ఇది ఎక్కడ పద్ధతి చెప్పండి? ఇంకోటి, మునిగిపోయే పడవల పోతా అంటే పోమంటా, మేము ఎవరికి వద్దని చెప్పాం కదా. వీళ్ళందరూ ఏదో అనుకొని పోతున్నారు కదా, కానీ మునిగిపోయే పడవ కాంగ్రెస్ అనేది. అది తెలియదు వాళ్ళకి. సెంట్రల్ లేదు, గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. గల్లీలో రాదు, ఢిల్లీలో రాదు. వాళ్ళు ఎన్ని కమిట్మెంట్లు ఇని, వాళ్ళు ఎన్ని గ్యారంటీలు ఇని, వాళ్ళు ఎన్ని డిక్లరేషన్స్ ఇని చూడలేదా? గతంలో కూడా 18 లో కూడా ఎలక్షన్ అంటే మస్తు మాట్లాడారు, మస్తు చేసారు వాళ్ళు. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే పిసిసి చీఫ్. నేనైతే గవర్నమెంట్ తెచ్చే వరకు గడ్డం తీసుకొని ఎంటికలు తీసుకొని అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. లాస్ట్ తీసిండంటారా మీరు? ఏడ తీసి అదే గవర్నమెంట్ రాలేదు, అదే వాళ్ళ మాటల వరకే ఉంటాయి కానీ వాళ్ళ చేతలు ఏముండవు. నేను ఒకటేం చెప్తా, మొన్న ఎగ్జాంపుల్, మన రాష్ట్ర బడ్జెట్ ఎంత, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల బడ్జెట్ ఒకసారి మీకు రీసెంట్ గా కూడా చాలా మీడియాలలో వచ్చింది, మీరు కూడా చూసినా, నేను కూడా చూసిన. ఇట్లా ఏం వద్దనుకున్న వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు. ప్రణయ్ ఇక్కడ చూడు, కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారిందో. మేము వద్దనుకున్న వాళ్ళని వాళ్ళు తీసుకుంటున్నారు, మేము వద్దని పక్కన పెట్టిన వాళ్ళని. ఏదో మా వాళ్ళంతా మా వాళ్ళు పోయి కాంగ్రెస్ పార్టీ డెవలప్ అవుతుందని ఎవరు టికెట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు పోలే కదా. ఇప్పుడు నువ్వు ఎంతమందికి అయితే టికెట్ ఇచ్చినా, ఒకరైనా టికెట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా పోయిరా? వాళ్ళు కూడా రన్నింగ్ లోనే ఉన్నారు. ఒకసారి
ఒక్క నిమిషం మైనంపల్లి మనతో కొడుకు స్వార్థం గురించి పోయాడు. ఎస్ ఎస్ ఎందుకు బీజేపీ పోవాలి? అరే ఎందుకు పోవాలన్నా? Yes. తండ్రికి ఒకరుకుంటే కాదా? తండ్రికి కావాలి, కొడుకు కావాలి. ఇక ఒక్కింట్లోనే ఇద్దరు ముగ్గురు అయికుంటా పోతే ఇప్పుడు మెదక్లో ఏం ప్రాబ్లం ఉంది? ఇప్పుడు పద్మా దేవేంద్ర రెడ్డి గారు 2 సార్లు గెలిచిర్రు. ఈయన 2000 అక్కడ లాస్ట్ టైం మైనంపల్లి గారు ఓడిపోతే ఎంపీగా కేసీఆర్ గారు పిలిచి ఆయనకి మీ రాజకీయ భిక్ష పెట్టిండు. ఏం తప్పు చేసిండని చెప్పి మైనంపల్లి గారికి టికెట్ ఇచ్చి గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత టికెట్ ఇచ్చి గెలిపించాడు. ఆయన కేసీఆర్ వల్లనే కదా మళ్ళీ గెలిచింది. ఎస్ ఒక్క సెకండ్ రాజు యాదవ్ గారు, బీజేపీ మిత్రుడు సునీల్ గారు చెప్పండి మీ ప్రశ్న ఏంటి? అంతకన్నా ముందు బీజేపీ నుంచి కూడా కొందరు బలమైన నేతలు ఇప్పటి వరకు మీకు క్యాడర్లో బలంగా ఉన్నటువంటి మరికొందరు నేతలు కూడా కాంగ్రెస్ వైపు ఆల్రెడీ సంప్రదింపులు జరిగాయన్నటువంటి వార్తలు వినబడతా ఉన్నాయి. ఒకటండి, నేను ముందుగా రాజు యాదవ్ అన్న మాట్లాడిన దానికి కూడా ఒక ఆన్సర్ ఇచ్చి మీరు అడిగిన క్వశ్చన్కు నేను సమాధానం చెప్తా. ఈ రాష్ట్రంలో తండ్రి కొడుకులకు రాజకీయాలు అనే వారసత్వాన్ని తీసుకొచ్చింది కేసీఆర్. ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు కేటీఆర్ ఉంటాడు, కేటీఆర్ ఉన్నప్పుడు కేటీఆర్ బాగుంటాడు, కేటీఆర్ బాగున్నప్పుడు కేటీఆర్ చెల్లి ఉంటుంది, కేటీఆర్ చెల్లెనే ఉండకుండా కేటీఆర్ పెద్దమ్మ చిన్నమ్మ కొడుకులు కూడా ఉంటారు. సో ఈ రకంగా ఇలా మైనంపల్లి మరి నువ్వు నేను ఒకే సామాజిక వర్గం రాబోయి మీకు ఉంటుంది ఎట్లా మాకు ఉండదు ఎట్లా అని చెప్పేసి ఇలా ఆయన అదే రివల్యూషన్తో బయటకు పోతా ఉన్నాడు. ఇక్కడ ఒక్కటి ఏంటంటే అండి, కేంద్రం ఆడే ఆటలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అనేది ఒక కీలుబొమ్మగా మారిపోయింది. కీలుబొమ్మగా ఎట్లా మారిపోయిందంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ, సునీల్ కన్గోలు, అదే రీతిగా ఇలా మల్లికార్జున ఖర్గే గారు, ఇలా వీళ్ళు నిజంగా అంటే వీళ్ళకు ఈ రాష్ట్రంలో ఒక దాన్ని ఏమంటే నైసర్గిక స్వరూపం కావచ్చు, ఒక వ్యక్తుల భావజాలం కావచ్చు, ఆ వ్యక్తుల నేర చరిత్ర కావచ్చు, లేదా ఆ వ్యక్తుల గురించినటువంటి సరైన అవగాహన ఉండదు. నిజంగా రాష్ట్ర శాఖకి ఇలా గొప్ప వాళ్ళు పనిచేస్తున్నారు. సోకాళ్ళు రేవంత్ అన్న కావచ్చు, బట్టి విక్రమార్క అన్న కావచ్చు. సో వీళ్ళు ఏమైపోయిందంటే ఒక మార్కెటింగ్ మేనేజర్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అయిపోయారు. అంటే వీళ్ళు ఢిల్లీ నుంచి ఏదైతే ఒక పిలిపిస్తారో ఇవాళ రేపు వీళ్ళని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అక్కడ ఢిల్లీకి. సరే మంచిదే, మేమేమంటున్నాం అంటే మీరు ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ళు చూసినారు. సరే ఇవాళ మాకు వీళ్ళ విధి విధానాలు నచ్చక కొత్త ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. ఆ కొత్త ప్రభుత్వంలో నిజంగా ప్రజల అంచనా కాంగ్రెస్ వైపే ఉంది అని అనుకుందాం కొంతసేపు. అనుకున్నప్పుడు తెలంగాణ ప్రజలను కూడా మళ్ళా వాళ్ళ ఆశలను వమ్ము చేయడానికి కాంగ్రెస్ అనేది ఒక వేదిక కాబోతుంది. ఎందుకు వేదిక కాబోతుందంటే వీళ్ళ ఆవేశం మీద, ఒక ఆక్రోశం మీద ఈ ఇమ్మీడియట్గా ఎవరైతే పార్టీలకు వచ్చి ఒక పథకం ప్రకారంగా చేరుతున్నారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ అంతే స్థానికంగా ఉండరు. అంటే రేపు పొద్దున నిజంగా వీళ్ళిద్దరు గెలిచినాక ఓ 2 సీట్లు తక్కువ ఉంటాయంటే మైనంపల్లి హనుమంతరావు కొడుకు గెలిస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలువరని ప్రజల సర్వే ఉంది, గెలిస్తే మళ్ళీ వాళ్ళు వెళ్ళి బీఆర్ఎస్ సంఖ్య కూర్చుంటారు కదా. సో అక్కడ ఏముంటుంది? క్యాస్ట్ ఈక్వేషన్ ఉంది, తర్వాత బంధుత్వాలు, చుట్టరికాలు. బంధుత్వం అంటే ఇక్కడ డబ్బే ప్రతిపాదిక కదా. సో చెప్పండి. బీజేపీలో కూడా అసంతృప్తులు ఉన్నారు. ఆ అసంతృప్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మాకు క్యాడర్ లభిస్తుంది, క్యాడర్లో మంచి స్థాయిలో ఉంటాము అన్నటువంటి ఆలోచనతో కూడా బీజేపీలో ఉన్నారు అన్నటువంటి వార్తలు కూడా వినపడుతున్నాయి కదా. ఎగ్జాంపుల్ రాజగోపాల్ రెడ్డి. 100%. రాజకీయ నేత ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాడంటే ఏ పార్టీ ముందు పోతే ఆ పార్టీలకు పోవాలని కోరుకుంటాడు. అది రేపు పొద్దున బీజేపీ రేపు ముఖ్యమంత్రి అవుతుండట, ప్రభుత్వంలోకి ఏర్పడుతుంటే ఇదంతా వచ్చి ఇక్కడ ఈ నావలో చేరుతారు. సో ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఒక వ్యూ ఉంది కాబట్టి ఆ వ్యూలో చేరబోతున్నారు. ఇలా కోమటిరెడ్డి రాజు మాట కాంగ్రెస్ వ్యూ వచ్చింది, రేపు గవర్నమెంట్ ఫామ్ కాబోతుంది అనేది మీ నోటి నుంచే వస్తుంది. నోటి నుంచి అని కాదు, అంటే ఏ పార్టీకి అయినా సరే రాజకీయ నాయకుడి ఉద్దేశం ఎట్లుంటుందంటే 100% ఎటు వైపు ఉంటే అటు వైపు వెళ్ళిపోతారు. రాజకీయంలో అది జరుగుతున్నది. కొద్ది మంది మాత్రమే. ఇప్పుడు మా పార్టీలకు మేము ఏమంటున్నాం, ఇవాళ బీజేపీలో సోకాళ్ళు ఒక 10-15 సంవత్సరాలు ఎవరైతే కార్యకర్తనో లేకపోతే నాయకులు ఉన్నారో వీళ్ళు పార్టీ మారితే బీజేపీ గురించి మాట్లాడాలి తప్ప ఈయల నిన్నగాక మొన్నగాక నిన్న 1-2 ఏళ్ల కింద వచ్చిన వాళ్ళు మారుతారు అంటే ఇక సహజం కదా. వాళ్ళు వచ్చిండ్రు మళ్ళీ పోతారు. స్క్రాప్ అంతా పోతుంది మళ్ళీ. నాగేష్ గారు, స్క్రాప్ ను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉంది? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా రాజు యాదవ్ గారు చెప్తా ఉన్నారు స్క్రాప్ టీం అని, బీజేపీ మిత్రుడు కూడా సునీల్ గారు చెప్తా ఉన్నారు అదంతా స్క్రాప్, మేము వదిలేసేటువంటి వాళ్ళు నిన్న మొన్న మా పార్టీలోకి వచ్చి కండువ కప్పుకొని మళ్ళీ రిటర్న్ టు సొంత గుటికి పోయే వాళ్ళు తప్ప వాళ్ళంతా పనికిరాడు పక్కన పెట్టినటువంటి వాళ్ళే. ఈరోజు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి అందరూ కూడా పార్టీ వాళ్ళకి అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ మారుతూ ఉన్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి క్యాడర్ లేదు. అట్లాంటి వాళ్ళనే కాంగ్రెస్ తీసుకోవాలని చూస్తూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? 1 లక్ష చెప్తారన్న. ఇప్పుడు ఖమ్మంలో అయితే పోగొట్టుకున్నారు. జూపల్లి గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి రావడం,
ఖమ్మం మొత్తం బీఆర్ఎస్ పోగొట్టుకున్నారు. ఎందుకు పోగొట్టుకున్నారు తెలుసా అన్న? వీళ్ళు అహంకారం, ఏకపక్ష ధోరణి, వీళ్ళ యాటిట్యూడ్, రూలింగ్ లో. తెలంగాణ సమాజంలో డెమోక్రసీకి అలవాటు పడ్డ జనం ఉంది. ఇక్కడ ఒక్కటే ఫ్యామిలీ నడిపించే అధికారం నడవదు. ఇందాక రాజు అన్న గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఏది మైనంపల్లికి వాళ్ళ కొడుకుకి 2 టికెట్లు ఎందుకు, ఎవరు అడిగిర్రు అన్నట్టు. అయితే ఓ ఫ్యామిలీకి ఎట్లా అన్న మొత్తం అధికారం, రాష్ట్రం మొత్తం నడిపిస్తున్నది ఎవరు? రెస్పెక్టెడ్ అల్లుడా, రెస్పెక్టెడ్ సన్నా, రెస్పెక్టెడ్ డాటరా, లేకపోతే ఓన్ సనిల్లానా? ఫాదర్. ఫ్యామిలీ మొత్తం రాష్ట్రాన్ని నడిపిస్తుంది. నాన్న కొడుకు ఒక పార్టీలో ఉంటే తప్ప. ఇక్కడ ఆయనకి ఇంకోటి మీరు గ్రహించాల్సింది ఏంటంటే, మేము టికెట్లు ఇయ్యకపోయిన పక్షాన వీళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు స్క్రాప్ అంటున్నారు. ఏది ఒక రకంగా ఇల్లీగల్ సొమ్ము ఎక్కువ ఉంది వీళ్ళ దగ్గర, అందుకే మేము వద్దని పంపించామని. టికెట్ ఖరారైందన్న మైనంపల్లి గారికి, టికెట్ ఇచ్చారు వీళ్ళు. అంటే అప్పుడు గుర్తు రాలేదా వీళ్ళ దగ్గర ఏది ఇల్లీగల్ సొత్తు ఉంది మైనంపల్లి దగ్గర? ఇప్పుడు గుర్తొస్తుందా కాంగ్రెస్ కి వెళ్ళిన తర్వాత? అంటే బీఆర్ఎస్ లో ఉంటే కడిగిన ఆనిముత్యాలు, బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్తే కాంగ్రెస్ లోకి అది స్క్రాపా? ఒకవేళ చలో స్క్రాప్ అయితే, ఇప్పుడు వీళ్ళకి మెంటల్ టెన్షన్ ఏందన్నా అంటే, స్క్రాప్ అయితే మీరు ఇన్సెక్యూరిటీ ఎందుకు? మీరు ప్రజల్లో ఇల్లీగల్ సొమ్ములు ఉన్నాయి, ఎవరిపైన ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అయితే తేలింది. ఒకవేళ మైనంపల్లి ఎవరెవరైతే పార్టీ వీడుతున్నారో వీళ్ళందరూ ఏది ప్రజాసేవ కోసం అయితే వేరే పార్టీకి చేంజ్ అవ్వట్లేదు అని అంటున్నారు కదా. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండి వీళ్ళు ప్రజాసేవ చేయలేదు, ఇగో ఇలాంటి ఇల్లీగల్ చేశారని ఓ రిపోర్ట్ విడుదల చేయమని చెప్పండి వాళ్ళ పేరు పట్ల. ఎందుకు చేయట్లేదు? అన్న అధికారంలో అయితే స్టేట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ కి వెళ్తున్నారు కదా లీడర్స్ అందరు వలసపోతున్నారు. రిపోర్ట్ కార్డ్ ఇవ్వమని చెప్పండి. అందుకే వీళ్ళకి మేము వద్దనుకున్నాము, వీళ్ళపైన ఈ నెగిటివ్ రిమార్క్స్ ఉన్నాయి, అందుకే మేము వద్దనుకున్నాము అని నెగిటివ్ ఏమేమి రిమార్క్స్ ఉన్నాయో చూపిమని ప్రజల్లో పెట్టమని చెప్పండి. ఇంకోటి ఇక్కడ బీజేపీ మిత్రుల మీరు అనేది ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ కూడా మీ ట్విట్టర్ వేదికగా కూడా ప్రతి మంత్రిని టార్గెట్ చేస్తూ ఒక షార్ట్ షీట్ విడుదల చేస్తా ఉన్నారు కదా, ఆ యాంగిల్లో మేము బీఆర్ఎస్ ను కూడా విడుదల చేయమంటా ఉన్నారా? ఏ విధంగా? మేము అన్నగారు దయలేని దళిత బంధులో కమలాకర్, ఇవన్నీ మీ క్యాప్షన్సే కదా. దయలేని దయాకర్ రావు, కన్నింగ్ కమలాకరు, కబ్జా కోరు మల్లారెడ్డి, ఇవన్నీ మీరు పెట్టినటువంటి క్యాప్షన్సే. మీరు నిన్న న్యూస్ పేపర్ లో చూస్తే ఏది కోకాపేట్ లో వీళ్ళ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారా, సారీ పేరు చెప్పొచ్చో లేదో తెలియదు, ఎమ్మెల్సీ గారు, బీఆర్ఎస్ రూలింగ్ సిట్టింగ్ ఎమ్మెల్సీ గారు అక్కడ ఇల్లీగల్ చేస్తుంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్. వీళ్ళ మీద కామెంట్ చేయవద్దా? వీళ్ళైతే ఓపెన్ గా అయితే ఇల్లీగాలిటీకి పాల్పడుతున్నారు కదా, ప్రజలకు తెలియాలి కదా. ఆ దిశగా చైతన్యవంతం చేయడానికి ఆ ప్యాంప్లెట్స్ లు, ఆ మార్కెటింగ్ ఉండవచ్చు. అవన్నీ పక్కన పెడితే, ఒకవేళ అవి అన్ని వీళ్ళు ఫాల్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, చెప్పే అన్ని అబద్ధాలు అని ఒకసారి ముందుకొచ్చి సీఎం గారు కానివ్వండి, మన రెస్పెక్టెడ్ క్యాబినెట్ మొత్తం ఆ ధర్నా చౌక్ మీద కూర్చోమని చెప్పండి. కాంగ్రెస్ తెలంగాణ సమాజానికి మోసం చేస్తుందని. తెలంగాణ సమాజానికి మోసం చేసింది ఎవరో మీకు అందరికీ తెలుసు. 9-10 సంవత్సరాల్లో ఇంటింటికి ఉద్యోగం అన్నది ఎవరు? 3 ఎకరాల పొలాలు అన్నది ఎవరు? దళిత బంధులో కరప్షన్ ఉంది అని మన సీఎం గారే, రెస్పెక్టెడ్ సీఎం గారే ఒప్పుకున్నారు. రాజన అది అగ్రి అవ్వడు. ఇప్పుడు రాజనకి ఏమైనా అన్నాం అనుకో, మనం అరుస్తాడు రాజన, అట్లెట్లా పోయి అని. ఇప్పుడు మైనంపల్లి వెళ్ళిపోతే మైనంపల్లికి వాళ్ళ కొడుకు సీట్ ఇవ్వద్దంట, ఫ్యామిలీ మొత్తానికి సీట్లు ఉండవచ్చంట, రాష్ట్రం మొత్తం నడిపోతుందంట. ఏం రాజన్న, మీకో న్యాయం వాళ్ళకో న్యాయమా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరికలు దిశగా వెళ్తుంది. అందుకోసం ప్రతి ఒక్కరు ఇప్పుడు బీజేపీ నుంచి కూడా వస్తారు చూడండి. ఎవరైతే సో కాల్డ్, ఇందాక సునీల్ అన్న గారు అన్నారు చూడండి, సో కాల్డ్ బిగ్ లీడర్స్ ఎవరైతే బీజేపీ వైపు వెళ్ళారో వాళ్ళు కూడా సరే ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని మల్కాజ్గిరిలో ఒక క్యాండిడేట్ ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి మీరు టికెట్ ఇవ్వకుండా ఆయనకు అన్యాయం చేస్తున్నట్టే కదా. కొత్త వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇస్తారు కదా, మరి మీరేం న్యాయం చేస్తున్నారు చెప్పండి. అన్నా సర్వే ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు
అన్నా ఇక్కడ మెరిట్స్ చూస్తారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే వస్తున్నాడు బీఆర్ఎస్ నుంచి, మీ బాధ వ్యక్తం చేసుకోండి. ఓ అంటే ఎమ్మెల్యే అంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యే కష్టపడి మీ కాంగ్రెస్ పార్టీలో లోకి కష్టపడి వస్తున్నాడు. తొక్కేస్తారు, ఇక పక్కన పెడతారు, తీసి కచ్చరకుండా అట్లా ఉండదన్న పార్టీ అనేది సముద్రం అన్న. పార్టీలో రకరకాల పొజిషన్స్ ఉంటాయి, వాళ్ళకి అందరికి న్యాయం చేస్తారు. బీఆర్ఎస్ లాగా ఉండదు ఇక్కడ ఎట్లా ఇస్తారు మీరు టికెట్? అన్న. ఇదే చెప్తున్నా నేను మీకు, మెరిట్స్ బేస్ చేసుకొని. నేనే చెప్తా ఆన్సర్. నాది కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేనే చెప్తా, వినండి మీరు ఓపికగా. ఇప్పుడు మేము ఆయన వర్షన్ విందాం. రాజే ఒక్క సెకండ్. ఎస్ నాగేష్ గారు మీరు చెప్పండి తొందర. అన్నగారు, ఇప్పుడు పార్టీ అనేది చాలా పెద్ద ఆర్గనైజేషన్, రకరకాల పొజిషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క లీడర్షిప్ కి రెస్పెక్ట్ ఉంటది. ఇప్పుడు జూపల్లి గారు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాస్ గారు కానివ్వండి, వాళ్ళు రాహుల్ గాంధీ సమక్షంలో చేరారు. మొన్న అనిల్ గారు రేవంత్ అన్న గారి సమక్షంలో చేరారు. రైట్. ఇప్పుడు మైనంపల్లి గారు మన బట్టి విక్రమార్క గారి ప్లేస్ లో చేరారు. నేనేమంటున్నా, ప్రతి ఒక్క లీడర్ కి ఒక్కొక్క రెస్పెక్ట్ లెవెల్ ఉంటది, ఒక మెరిట్ లెవెల్ ఉంటది. దాన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి న్యాయం చేస్తుంది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మా దగ్గర ఉన్న సిట్టింగ్ పర్సన్, సీనియర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తిన వాళ్ళు, పార్టీలో ఎలాంటి భూమి లేని వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది. ఇది కొత్త కాంగ్రెస్ పార్టీ. ఇది పేద పక్షాల ప్రజల నిలబడి ఒక రకంగా ఏది ప్రతి ఒక్క తెలంగాణ సమాజంలో నిరుద్యోగులకు కానీ, వృద్ధులకు కానివ్వండి, మన బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, అందరికి న్యాయం చేసే దిశగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఇది. అందరికి న్యాయం చేస్తదన్నా, ఇలా చెప్పదన్నా. ఏది హుసేన్ సాగర్ కోకోనట్ వాటర్ ఎన్నటికి మారవు, అది మేము చెప్పం కూడా. దళితులు సీఎం అవుతారా అక్కడ? చెప్పండి చెప్పండి ఇంకోసారి. ఇవన్నీ ఓపెన్ స్టేట్మెంట్ కే అన్నా. నాగేష్ గారు 1 సెకండ్. రాజేంద్ర గారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు కాంగ్రెస్తో అన్నటువంటి వార్తలు వినపడుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఉప్పల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బేతి సుభాష్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీతో కాంటాక్ట్లోకి వెళ్ళాడు, టచ్లోకి వెళ్ళాడు అన్నటువంటి వార్తలు వినపడుతూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా ఒక నేత, అసంతృప్తితో ఉన్నటువంటి నేత ఆల్రెడీ కాంగ్రెస్లో కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీనికి ఏం చెప్తారు మీరు? మేము కాదనుకున్న వాళ్ళే వాళ్ళ దాంట్లో పోతురు, కానీ మేము టికెట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా పోతుర్రా? పోరు. ఎందుకు పోరు అంటే ఉన్న దాంట్లో హ్యాపీ ఉంటారు. మేమేం చేస్తాము, టీఆర్ఎస్ పార్టీ చిన్న పార్టీ కాదు, చాలా పదవులు ఉంటాయి. ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్సీ కాకపోతే రాజ్యసభ. ఓపికగా ఉండాలా. లేదు మాకు ఇప్పుడే కావాలి, మేము ఆ మునిగిపోయే పడవలో పోతే పోరాడైనా మునుగురి, ఆ పడవలతో మీరు మునుగురి పడుకుని మేమేం చేయలేము. రాజు యాదవ్ గారు, ఇప్పుడు టికెట్ ఇవ్వని వాళ్ళు వెళ్తా ఉన్నారు, ఓకే. బట్ మీ పార్టీలోనే ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతా ఉన్న కొందరు ఉన్నారు. కాశిరెడ్డి గారు ఇప్పుడు రేపో మాపో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక కప్పుకోబోతా ఉన్నారు అని చెప్పేసి చెప్పండి. వాళ్ళ కొడుకు గురించి వెళ్తున్నా అంటే కొడుకు టికెట్ కోసం తండ్రి పోతా ఉన్నాడా? అంతే. నేనేమో అదే ఇక్కడ ఆయన కొడుకు గురించి ఆయన కొడుకు గురించి ఈయన పోయిండు మైనంపల్లి. తండ్రికి ఒక్కరికి పదవి ఉంటే సరిపోదు వీళ్ళకి. ఎందుకంటే ఉన్నాయి ఇప్పుడు కసిరెడ్డి నారాయణ రెడ్డికి పిలిచి ఎమ్మెల్సీ ఇవ్వలేదా మా కేసీఆర్ గారు? ఆయనకు న్యాయం చేయలేదా? మైనంపల్లి గారిని పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా వేరే పార్టీ? బట్ బీజేపీ ఏమంటారు అంటే రోల్ మోడల్ కేసీఆర్ కదా అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. దీనికి రోల్ మోడల్ కేసీఆర్ కదా. ఏమి లేని వాళ్ళకి, రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళని తెచ్చి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను చేసిన ఘనత మా కేసీఆర్ ది. ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న తెచ్చిన ఎంతో మందిని చేసి, బాల్కా సుమన్ ని తీసుకొని, గోల మహారాజ్ గారిని తీసుకొని, ఇట్లా గ్యాదర్ కిషోర్ గారు, రసమై బాలకిషోర్, శ్రీనివాస్ గౌడ్ ఒక ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, అలాంటి అనేది కూడా తెచ్చి మినిస్టర్, ఎమ్మెల్యే చేసి, మంత్రి చేసిరు. దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండ నియోజకవర్గం నుంచి పశ్చిమ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే, తాటికొండ రాజయ్య 5 సార్లు ఎమ్మెల్యే, కడియం శ్రీహరి 6 సార్లు ఎమ్మెల్యే, ఎర్రవెల్లి దయాకర్ రావు నాన్ స్టాప్ గా ఎమ్మెల్యే, ఆరూరి రమేష్ ఎమ్మెల్యే. ఇది ఓన్లీ ఉమ్మడి వరంగల్ జిల్లా. గంగుల కమలాకర్ ఒక మంత్రి, ఎమ్మెల్యే, సబితా ఇంద్రారెడ్డి ఒక మంత్రి, ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. వీళ్ళంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే కదా. బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎవరు కనిపిస్తలే నాకు. అరే వీళ్ళు లెక్కలేదా? కుమాల బాలరాజ్ కానీ, శ్రీనివాస్ గౌడ్ కానీ, గ్యాదర్ కిషోర్ కానీ, రసమై బాలకిషన్ గాని, బల్కా సుమన్ గాని, వీళ్ళంతా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏమి బ్యాక్గ్రౌండ్ లేదు. ఖాళీ ఉద్యమం చేసి కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు గెలవగలుగుతారు, ప్రజలకు సేవ చేస్తారు. కరెక్ట్ అని అట్లాంటి వాళ్ళకి కూడా లైఫ్ ఇచ్చింది కేసీఆర్. మనలో స్టార్ట్ చేసాక ఎవరో వచ్చి అందరినీ కలుపుకపోయిండు. ఇట్లాంటి వాళ్ళకి కూడా లైఫ్ ఇచ్చిండు. మైనంపల్లి కూడా లైఫ్ అయిపోయిండు రాజకీయంగా. ఆయనకు లైఫ్ ఇచ్చింది మళ్ళీ కేసీఆర్. సెకండ్ టైం రాజకీయంగా లైఫ్ ఇచ్చింది మైనంపల్లి కేసీఆర్ గారు.
ఏమో బీజేపీ మాత్రం బీజేపీ మిత్రులు చెప్తా ఉన్నది అంతా టీడీపీ యూనివర్సిటీ నుంచి పట్టుకొచ్చారు. మీరు కంటిన్యూ చేయండి నా ఫోన్ ది బ్యాటరీలో ఉంది ప్రణయ్. ఎస్ ఓకే థ్యాంక్ యూ రాజు యాదవ్ గారు. సో సునీల్ గారు ఒక మాట, ఈరోజు టీడీపీ యూనివర్సిటీ అని అంటున్నారు, బట్ ఆ టీడీపీ యూనివర్సిటీ కాంగ్రెస్ యూనివర్సిటీ నుంచి కూడా మీ పార్టీలో చాలా మంది వచ్చారు కదా. ఎస్ నేను ఏమంటున్నాండి, రాజకీయం అనేది 100% అది ఒక అమీబా టైపు, దానికి ఒక షేప్ అనేది ఉండదు. ఇవాళ ఈ పార్టీలో ఉంటాడు, రేపు ఇంకో పార్టీలోకి పోతాడు, ఇంకో పార్టీలోకి పోతాడు. అయితే నేను బీజేపీ తరపున ప్లస్ నా వ్యక్తిగత అభిప్రాయం ఒకటి చెప్పదలుచుకున్నా, అమ్మాయి న్యూస్ తరపున. నిజంగా ఇవాళ రేపు ఎలక్షన్స్ అనంగా అంటే ఇది ఎట్లుంటుందంటే అంగట్లో సందట్లో సడమియలాగా అంగట్లో వాళ్ళు టైపు ఈ వ్యవహారం అంతా ఎట్లుంటుంది. నిజంగా ఇవాళ ప్రతి పార్టీకి ఒక రాజకీయ నీతి ఉండాలి. రాజకీయ నీతి ఏంటంటే ఇవాళ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి తీసుకుందాం. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అధికారంలో లేనన్ని రోజులు అధికారంలో దేవునికి అక్కడ ఒక వ్యక్తి కష్టపడతాడు. ఇవాళ ఆన్ ఆఫ్ సడన్గా ఒక వ్యక్తి వచ్చేసి అక్కడ దుప్పటేసి కూర్చుంటాడు. సో ఆ వ్యక్తి చరిత్ర కానీ అది కానీ గోవిందా. మేము ఎందుకు అంటున్నాం అంటే మా పార్టీ నుంచి కూడా అయినా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకుంటే అక్కడ ఏ పార్టీ నుంచి ఎవరైతే పనిచేశారో ఈయన వెళ్ళి కొత్తగా బీజేపీ నుంచి బీజేపీలో పనిచేసిన వ్యక్తి కూడా అన్యాయం జరిగింది. సో మేమేమంటున్నాం అంటే కనీసం ఒక వ్యవస్థలో రాజకీయంలో ఎన్నికల వ్యవస్థ ఎట్లా ఉండాలంటే ఏ పార్టీ అయినా కనీసం ఒక సంవత్సరం ముందు ఒక అభ్యర్థిని ప్రకటిస్తే అక్కడ ఈ ఉడుకుళ్ళు దుంకుళ్ళు దంపుళ్ళు ఉండవు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే టైంకు చూసి వెయిటు మెజర్మెంటు, హైటు, వెయిటు, అంగబలం, ఆర్థిక బలం ఈ పరిస్థితులను చూసే కనీసం నేల చరిత్ర చూస్తలేరు. విద్య, వైద్యము, లేకపోతే ఏమంటారు క్వాలిఫికేషన్స్, అర్హతలు ఏవి చూడట్లే. సో దీనివల్ల ఏమైపోతుందంటే ఈ రాజకీయంలో తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా ఇట్లనే కొట్టుకపోతూ ఉంటుంది. వాస్తవంగా తెలంగాణలో బీసీ సామాజిక వర్గం ఉంది, ఎస్సీ సామాజిక వర్గం ఉంది. సోకాళ్ళు ఇళ్ళ మన దాంట్లో ఓసీలు ఎంత %. సో ఇవన్నీ ఏం చూడకుండా గెలుపు గురం అని చెప్పుకుంటే టికెట్ ఇచ్చుకుంటూ పోతున్నారు. సో ఇట్లా చూసుకుంటూ పోతే ఈ సమానతలు ఎప్పటికీ అది కావు. ఇలా బీఆర్ఎస్ నాయకుడు అంటాడు ఒక 4 దళితుల పేరు చెప్పి వీళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ ఉందంటే అంటే ఇక బ్యాక్గ్రౌండ్ లేనివాడు ఎప్పుడు పక్కకే పోవాలా అంటే బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ కాదు. నిజంగా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఏరియాలో ఎవరైతే కార్యకర్త కఠినంగా కష్టపడతాడో ముఖాల మీద నడిచి ఆయన కష్టపడతారు. కాబట్టి ఒక 1 year బిఫోరే అక్కడ ఉన్నోనికి ఇచ్చి మళ్ళీ టికెట్లు మారవద్దు. రెండవది డబ్బును చూసో పదవును చూసో లేకపోతే వారికి ఉన్న గత చరిత్రను చూసో టికెట్లు ఇవ్వద్దు. నిజంగా కూడా సచ్చీలతతో పోతే ఇలా రాష్ట్రంలో ఈ పంచాయతీలు అనేవి ఉండవు. ఎస్ సునీల్ గారు ఒక్క సెకండ్, మన కాంగ్రెస్ నుంచి కూడా మిత్రుడిని ఒక ప్రశ్న అడగాలి. సో ఇద్దరు పార్టీల నుంచి నాగేష్ గారు, ఇటు బీజేపీ నుంచి వచ్చినటువంటి ప్రశ్న, అటు బీఆర్ఎస్ మిత్రుల నుంచి వచ్చినటువంటి ప్రశ్న, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గత కొంతకాలంగా ఎవరైతే ఇప్పుడు మీరు తీసుకొస్తున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు ఉన్నారో అక్కడ కూడా ఒక నేత ఉంటాడు. ఆయన కూడా గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి కష్టపడి ఆ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తూ టికెట్ వస్తుంది అన్నటువంటి ఆశతో ఉండేటువంటి ఎంతో మందిపై ఈరోజు బురద జల్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఈరోజు వలసలుగా వస్తున్నటువంటి నేతల్ని ఏదో భ్రమ పెట్టి ప్రలోభ పెట్టి ఈరోజు పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. బట్ అక్కడ పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న. జెన్యూన్ క్వశ్చన్. నేను దీనికి జెన్యూన్ నాన్ పాలిటిక్స్ అనే ఆన్సర్ ఇవ్వాలను. ఇప్పుడు కొందరు ఐ బిలీవ్ యువత అనేది రాజకీయాల్లో రావాలి, బ్యాక్గ్రౌండ్ ఉంటేనే రాజకీయాల్లో రావాలి అన్నది అది చాలా తప్పు మాట. ఇక్కడ క్షేత్ర స్థాయిలో అంటే కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో కష్టపడి ప్రజల్లో ఎల్లప్పుడూ ఉండి చాలా మంది పనులు చేస్తున్నారు, చాలా మంది ఉన్నారు కూడా అలా. కానీ వాళ్ళందరికీ 100% న్యాయం జరగాలి అని నేను మనసారా కోరుకుంటాను. కానీ అట్ ద సేమ్ టైం ఓ ఆర్గనైజేషన్, ఓ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి అన్నప్పుడు మా సుప్రీం లీడర్స్ ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళు మిలిటెడ్ క్యాండిడేట్స్ ని తీస్తారు. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరావు కానివ్వండి, జూపల్లి గారు కానివ్వండి, అనిల్ గారు కానివ్వండి, ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ మీరు మొత్తం ఓవరాల్ చూస్తే 10% ఉంటారు. 90% ఒరిజినల్ క్యాండర్ కాంగ్రెస్ ది ఉంటది. ఈ 90% లో మళ్ళీ 20-25% న్యూ ఆస్పిరేషన్స్ కి ప్లేస్ ఇస్తారు. ఇంకో 10 to 15% ఉద్యమకారులకు ఇస్తారు. అంటే ఈ క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఎడ్యుకేటెడ్ చాలా మంది ఉంటారు, ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని సొసైటీ అవేర్నెస్ ఉన్న వాళ్ళే ఉంటారు, రైట్? ఇలా ర్యాండమ్ గా పిక్ చేయరు.
ఓ పార్టీని అధికారంలో తీసుకురావాలంటే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేసుకుంటా తీసుకురావాలి. అంతెందుకన్న గారు, ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి కంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఈస్ వర్కింగ్ హార్డ్ దే. మేము న్యూ లీడర్షిప్ కి స్కోప్ ఉందని మేము ఎంకరేజ్ చేస్తాం అందులో. అదే దిశగా నాగేష్ గారు, ఇప్పుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారి గురించి మరి చెప్పారు కనుక, కంది శ్రీనివాస్ రెడ్డి గారికి అక్కడ సరైనటువంటి ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి క్యాడర్ లేదు. అండ్ దాంతో పాటుగా ఆయన బలంగా కూడా కాంగ్రెస్ పార్టీని విస్తృతంగా చేరికలు కావచ్చు, ఆయన రాకతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరిగాయి. సో లేని ప్రాంతాలలో నేత రావడం వల్ల తప్పులేదు. ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాంతం ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ షాజిద్ ఖాన్ ఉన్నారు. ఆయన గత కొంతకాలంగా యాక్టివ్గా లేనప్పటికీ అక్కడ వరుసగా కూడా జోగురామన్న గెలుచుకుంటూ వస్తూ ఉన్నారు. బట్ ఈసారి కంది శ్రీనివాస్ రెడ్డి బలమైన టైట్ పొజిషన్ ఇచ్చే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో ఆల్మోస్ట్ జోగు రామన్నకే చెమటలు పట్టే విధంగా కంది శ్రీనివాస్ రెడ్డి యాక్టివిటీస్ ఉంటున్నాయి. సో ఇప్పుడు అలాంటి నేతలు ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. బట్ ఉప్పల్ నియోజకవర్గం చూడండి ఎగ్జాంపుల్, అక్కడ 3-4 లీడర్లు ఒకరికంటే ఒకరు యాక్టివ్గా పాల్గొంటూ ఉన్నారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రేపు పొద్దున బేతి సుభాష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అని చెప్పేసి మీరు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి తీసుకొస్తే అక్కడ రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నాడు, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఉన్నారు, ఆయన ఇంకొక ఆయన కార్పొరేటరు, ఆయన కూడా అక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళందరినీ కాదని ఇప్పుడు బేతి సుభాష్ రెడ్డికి టికెట్ కాంగ్రెస్ పార్టీ ఆయన రేపు పొద్దున ఇస్తే ఈ 3 నేతలు కొన్నేళ్ల నుంచి కష్టపడుతూ ఉన్నారు. పార్టీ కోసం పార్టీ కండువాను మోస్తూ ప్రతి కార్యక్రమాన్ని హైలైట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళను పార్టీ ఏ విధంగా కాపాడుతుంది? ఉన్నాయి. ఒకటి, ఆదిలాబాద్ లో న్యూ లీడర్షిప్ కి కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఆప్షన్ గా ఉన్నారు. ఇక్కడ మీకు చూడాల్సింది ఏంటంటే, కంది శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర లీడర్షిప్ వ్యాక్యూమ్, అంటే యాక్టివ్ క్యాడర్ ఉంది, కాంగ్రెస్ క్యాడర్ ఉంది. ఆ కాంగ్రెస్ క్యాడర్ ని ఎనర్జైజ్ చేయడానికి ఈజ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఒక మంచి లీడర్ గా వచ్చినప్పుడు ఆయనకు ఆప్షన్ ఉంది, ఆయనకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సేమ్ ఇప్పుడు ఉప్పల్లో 3 ఉండడం మాకు అడ్వాంటేజ్. అదే కాంగ్రెస్ పార్టీకి అదే అడ్వాంటేజే. కానీ ఈ 3లో మళ్ళీ కంపారిజన్ అనాలిసిస్ జరుగుతుంది. ఈ స్టీరింగ్ కమిటీ ఈ 3లో ఎవరైతే రేపు ప్రజల పక్షాన కాంగ్రెస్ ఐడియాలజీకి దగ్గర ప్రతి ఒక్కరిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అన్ని వర్గాల వారిని తోడు తీసుకుని వెళ్తారో అలాంటి నాయకత్వానికే ముందుకు తీసుకొస్తారు. ఆ మాధవ్ స్క్రీనింగ్ కమిటీ ఉంది, స్క్రూటినీ కమిటీ ఉంది, అబ్జర్వర్స్ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున అబ్జర్వేషన్ ఉంటాయి. అంత ఈజీగా ఇప్పుడు సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉంటారు అన్నగారు. సీనియర్ మోస్ట్ లీడర్ కి తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్న గ్యారంటీ ఏముందా? ఇఫ్ హీస్ నాట్ ఫిట్ ఫర్ అన్ని రకాలుగా, ఇప్పుడు ఓబీసీ ఓట్ బ్యాంక్ ఉంటది, దానికి న్యాయం చేయగలుగుతాడా? లేకపోతే ఎస్సీ ఓట్ బ్యాంక్ ఉంటది, దానికి న్యాయం చేయగలుగుతాడా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సీనియర్ మోస్ట్ లీడర్షిప్ ఉన్న కొంచెం చరిస్మాటిక్ లీడర్ ఉంది, అన్ని ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తున్నారంటే ఫస్ట్ చరిస్మాటిక్ లీడర్ ని ముందుకు తీసుకొస్తాము, సీనియర్ మోస్ట్ లీడర్ ని కొంచెం వెనకాల అలానే వెనకాలనే పెట్టం. ఆయన పొజిషన్ కి, ఆయన సీనియారిటీకి ఎలాంటి పొజిషన్ అయితే రెస్పెక్టబుల్ ఉంటుందో ఆ పొజిషన్ లో ఆయనకు పెడతారు. ఇది కాంగ్రెస్ పార్టీ అన్న చాలా సున్నంగా, అంటే ప్రతి ఒక్కటి డీటెయిల్ స్క్రూటినీ ఉంటది. ఏదో బీజేపీ లాగా బీఆర్ఎస్ లాగా ఉండదు. బీఆర్ఎస్ అయితే కంప్లీట్ ఫ్యామిలీ చెప్పిందే నడవాలి. ఇక్కడ నుంచి ఫలానా మనిషి ఉండాలి అంతే. అలా ఉండదు ఇక్కడ స్టీరింగ్ కమిటీస్ ఉంటాయి, స్క్రూటినీ కమిటీస్ ఉంటాయి, పిసిసి డైరెక్ట్ విజిలెన్స్ ఉంటాయి, సర్వేలు ఉంటాయి. ఇవన్నీ బేసిస్ తీసుకొనే తీసుకెళ్తారన్నా. ఇప్పుడు చేంజ్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా మేమేం చూస్తున్నాం అంటే ఎడ్యుకేటెడ్ లీడర్షిప్ రావాలి, యంగ్ లీడర్షిప్ రావాలి. రేపు ఈ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని 100 years ముందుకు తీసుకెళ్లే నాయకులు రావాలన్న కాంటెక్స్ట్ లో మేము పనిచేస్తూ ఉంటాము. ఈ పని అంత ఈజీ కాదన్నా. డీటెయిల్ గా క్షుణ్ణంగా స్టడీ చేసే ఓ డిసిషన్ ఎమ్మెల్యే అనేది బయటకు వస్తుంది. బీఆర్ఎస్ లాగా ర్యాండమ్ గా రాదు. అందుకే మా ఎమ్మెల్యే లీడ్స్ ఇప్పటి వరకు ఎందుకు డిలే అవుతుందంటే స్టిల్ స్క్రూటినీ. ఓ బెస్ట్ లీడర్ ని సమాజానికి అందించాలి అన్న ధ్యాసలో మేము పనిచేస్తున్నాము. అంతేగాని ఒకరిని అన్యాయం చేసి ఒకరిని తొక్కేసి బీఆర్ఎస్ లో బీజేపీలో ఉన్నట్టు ఉండదన్న. ఇది కాంగ్రెస్ పార్టీ ఎంతమంది నాయకుల్ని అందించిందన్నా మీరు చూసుకుంటే మీరే చూడండి. బిలో పవర్టీ లైన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఒక ప్రశ్న బీజేపీ నుంచి కూడా వస్తుంది. సో బ్రదర్, 2014-2019లో గెలిచినటువంటి కాంగ్రెస్ నేతలను ఎంతమందిని మీరు కాపాడుకోగలిగారు? ఎస్,
సో దీనివల్ల రేపు పొద్దున మీరు సమాజానికి ఏం సమాధానం చెప్తారు? నేను ఏమంటున్నానంటే ఇవాళ ఆవేశం మీద లేకపోతే ఆక్రోశం మీద వచ్చేవాడు నిలబడడు. పార్టీకి ఎవరైతే నిజంగా పునాదిరాలుగా పనిచేసిండో వాడే మీతో ఉంటాడు. మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఇంతమంది గెలిచి అందరు పోయారు, ఇలా బట్టి ఎందుకు పోలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పోలేదు? సోకాల్ లీడర్స్ ఏంటంటే వాళ్ళు ఒక ఎథిక్స్ కలిగి ఉన్నారు కాబట్టి పోలేరు. సో వీళ్ళు అమ్ముడు పోయే సంతలో పశువులాగా ఉండొద్దు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు 100 years నడవాలంటే వాడు పునాదిరాయి అయితేనే ఏ పార్టీ వాడైనా, ఇంక్లూడింగ్ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. ఈ అద్దెకు వచ్చిన వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఆ అద్దెకు లెక్క అమ్ముడు పోతారు. వాళ్ళు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. సో అట్లాంటి వాళ్ళతో మాత్రమే 100 years బ్రదర్ అనుకున్నట్టు ఏమన్నా సాధ్యమైంది తప్ప ఏదో ఎగ్జిబిషన్, నాంపల్లి ఎగ్జిబిషన్ టైప్ ఇలా ఉంటుంది, పెట్టి తీసేయగానే దుకాణం బంద్ అయిపోద్ది. అంటే దీనివల్ల తెలంగాణ ప్రజలు మోసపోతున్నారు. ఇలా ఏ ఆశయంతోనైతే కాంగ్రెస్ కోటేయాలని కొంత వర్గం ఆశపడుతుందో రేపు వాళ్ళు దేనికి ఓటేసినట్టు, బీఆర్ఎస్కి వేసినట్ట, కాంగ్రెస్కి వేసినట్ట, ఇంకా అమ్ముడు పోయే పార్టీకి ఏ పార్టీ కోత ఆ పార్టీకి ఓటేసినట్టే కదా. అంటే ఓటరు కూడా ఆయన ఓటరుకు ఉన్నటువంటి ఓటర్ మహాశయని విలువను ఎవడో గెలిచినోడు అమ్ముకొని పోతున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ చెప్తున్నటువంటి మాట కూడా అదే, బీజేపీలో కూడా ఇట్లా వలసలుగా వచ్చిన నేతలే ఉన్నారు. అవును. సో వీళ్ళందరూ కూడా రేపు పొద్దున మళ్ళీ కాంగ్రెస్లకు వెళ్ళే ఛాన్సెస్ కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే చాలా మంది నేతలు మొన్న కప్పుకున్నాడు మునుగోడు ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ కండువ కప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన ఎల్బీ నగర్ లేదా మునుగోడు సీటుకు సంబంధించిన సంప్రదింపులు నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ పెద్ద ప్యాకేజ్తో వచ్చిన బీజేపీలోకి ఉన్నారు అని ప్రచారాలు కాస్త మరి ఇప్పుడు కాంగ్రెస్ వైపు మళ్ళీ సొంత గూటికే చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా. నేనేమంటున్నా బ్రదర్, 100% వచ్చిన వాళ్ళు 60 అద్దె వాళ్ళే, సొంత ఓనరే. సో నేనేమంటున్నా అంటే ఆవేశం మీదనో ఆక్రోశం మీదనో వీళ్ళు వస్తారు. వీళ్ళంతా నిలకడలేని వ్యక్తులు, పోయేవాళ్ళు. ఉన్నోళ్లకు నిలకడ అనేది ఉంటుంది. నిలకడలేని వాళ్ళ గురించి మనం మాట్లాడే ఉపయోగం లేదు. ఎస్. సో నాగేష్ గారు, ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా నిలకడ లేకుండా ఉన్నటువంటి వ్యక్తులే. దాంతోపాటుగా పార్టీని వీడి ఇంకో పార్టీలకు ఏదో ఆఫర్ల కోసం వచ్చేటువంటి వ్యక్తులు. మరి గతంలో చూసుకుంటే 2014, 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎంతమందిని మీరు కాపాడుకోగలిగారు కాంగ్రెస్ పార్టీ? ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ కండువ మీద దాదాపుగా కూడా 19లో చూసుకోండి దాదాపు 12 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రేపు పొద్దున కూడా మళ్ళీ ఏదైనా ఒక స్ట్రాటజీ కేసీఆర్ ఉపయోగించి గవర్నమెంట్ ఫామ్ అయితే మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి నేతలందరూ కూడా మళ్ళీ ఏదో ఒక పార్టీకి చేరాల్సిందే అన్నటువంటి కాంటెక్స్ మనకు బీజేపీ నుంచి వస్తూ ఉంది. సో ఎట్లా కాపాడుకోగలుగుతారు మీరు? ఫస్ట్ థింగ్, వెరీ గుడ్ క్వశ్చన్ అన్న. ఎందుకంటే ఇది హిస్టరీలో జరిగింది కాబట్టి ఈ రోజు బీజేపీ సునీల్ అన్న గారు అడుగుతున్నారు దానికి గ్యారెంటీ ఏంది అని. అంటే అల్టిమేట్ గా లాస్ అయ్యేది ఎవరంటే ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజలు. ఈ డెమోక్రసీలో ఇప్పుడు ఒకటి ఉందన్న, ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ డిజైన్ అనేది ఒకటి అయింది. ప్రజలు వాళ్ళు నమ్ముకునే నాయకునికి అసెంబ్లీకి పంపిస్తారు. అసెంబ్లీలో ఆ ప్రజాపక్షాన పోరాడి వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ స్కీమ్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన ఉపాధులు కానివ్వండి అన్ని సాధించుకొని అధికారం నుంచి వాళ్ళకి చేర్చాలి. కానీ మధ్యలో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి బీఆర్ఎస్ కి వెళ్ళిపోయిన వాళ్ళు మీరు చెప్పారు 2014 నుంచి 2019 వరకు మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు. కానీ అన్నగారు ఇక్కడ చేంజ్ ఆఫ్ పాలిటిక్స్ ఎప్పుడు అవుతాయి అంటే మీరు కొన్ని నేను చాలా డీటెయిల్ గా చెప్పబోతున్నాను. చేంజ్ ఆఫ్ లీడర్షిప్ ఏబుల్ లీడర్షిప్ లేనప్పుడు ఏ ఆర్గనైజేషన్ లో కూడా, ఇప్పుడు చూడండి బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి మా కాంగ్రెస్ కి వస్తున్నారంటే కాన్ఫిడెన్స్ ఆన్ లీడర్షిప్ అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అలా మాకు చేంజ్ ఆఫ్ లీడర్షిప్ 2019 ఒక లీడర్షిప్, 2022 నుంచి ఇంకో లీడర్షిప్ ఉంది కాంగ్రెస్ పార్టీలో. ఆ లీడర్షిప్ పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత కాన్ఫిడెన్స్ రేస్ అయ్యాయి, సొసైటీలో కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గట్టిపడ్డది అన్న నమ్మకం వచ్చినప్పుడు, ప్రజల్లో నమ్మకం వచ్చినప్పుడు కొందరు నాయకులు బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి రిటర్న్ వస్తున్నారు. మా దగ్గర నుంచి ఎన్నిలోనే మళ్ళీ మా దగ్గరకు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే చేంజ్ ఆఫ్ లీడర్షిప్ అండ్ కాన్ఫిడెన్స్ ఆన్ అవర్ పార్టీ అండ్ లీడర్షిప్, రైట్? ఇది ఒక ఫ్యాక్టర్. అప్పుడు కాపాడుకోలేకపోయాము ఎందుకంటే ఆబ్వియస్లీ అది లీడర్షిప్ డిఫాల్ట్. అది నా పార్టీ, ఏ పార్టీ అయినా కానివ్వండి, అది డిఫాల్ట్. అది చెప్పాల్సిన విషయమే, ప్రజలకు తెలియాల్సిన విషయమే. ఒకప్పుడు పార్టీ క్యాడర్, ఒకప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు చేంజ్ అయ్యారు, ఇతర పార్టీలకు వెళ్ళారు అంటే అవతల పార్టీ లీడర్షిప్ మీద కాన్ఫిడెన్స్. ఈ రోజు మా దగ్గర వస్తున్నారంటే ఈ రోజు మా పార్టీ లీడర్షిప్ మీద కాన్ఫిడెన్స్, ఆర్గనైజ్డ్ లీడర్షిప్ ఉంటుంది, మెచ్యూర్డ్ లీడర్షిప్ ఉంది, అవేర్డ్ లీడర్షిప్ ఉంది. రేపు అధికారం ఫామ్ చేస్తే ఓ స్టేబుల్ గవర్నమెంట్ వచ్చే దిశగా వీళ్ళు వెళ్తున్నారు. కేసీఆర్ అంటే రెస్పెక్టెడ్ సీఎం గారు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పే పార్టీ, ఆల్టర్నేట్ పార్టీ ఏమైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అన్న
ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు లీడర్స్ వస్తున్నారు. వీళ్ళకి కాపాడుకోవాల్సిన విషయం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనికోసం సిద్ధంగా ఉంది. నేను సిద్ధంగా ఉంది అని ఎందుకు అంటున్నాను? మా పార్టీ నుంచే ఎస్, మీరు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు కదా, బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుల మొత్తం రాష్ట్ర నాయకత్వం అంతా కూడా కేంద్ర బిందువుగానే నడుస్తూ ఉంది. కేంద్రం ఏం చెప్తే రాష్ట్రంలో ఉన్న నాయకులు అటు వెళ్ళాల్సి వస్తుంది. కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎవరిని సంప్రదించమని చెప్తే వాళ్ళని సంప్రదిస్తూ ఉంది. ఎవరినితో మాట్లాడాలి, ఎవరితో చర్చించాలి అన్నా కూడా అది కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేకుండా మొత్తం హ్యాండిలింగ్ అంతా కూడా కేంద్రమే చేస్తుంది అన్నటువంటి వాదనలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో క్యాలిక్యులేషన్ అంతా కూడా కేసీఆర్ కూడా అర్థం కాని స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కూడా ఇవ్వట్లేదు. అట్లాంటి స్ట్రాటజీలో ఉన్నప్పుడు రాష్ట్ర నాయకత్వం ఇంకా బలోపేతంగా ఎట్లా మారుతుంది? ఎందుకనంటే రాష్ట్రంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది రాష్ట్రానికి తెలుస్తుంది.